వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ ఇక్కడ చూడండి 75,000 అనుకోండి నియర్లీ 75,000 బాటమే ఉంది. 74,500 నుండి 75,000 వరకు. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మనకు 112 ఓకే. 112 వరకు వితౌట్ ఎనీ రీటెస్ట్ పంప్ అయింది. దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. దాదాపు ఒక $40,000+ వితౌట్ ఎనీ రీటెస్ట్ పంప్ అవ్వడం అనేది వెరీ హ్యూజ్. కంట్రీస్ ఆర్ అడాప్టింగ్ బిట్‌కాయిన్. ఇప్పుడు బిట్‌కాయిన్ బ్రేక్ చేసింది. ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది నేను టెలిగ్రామ్ ఛానల్‌లో మెన్షన్ చేస్తూ ఉన్నాను. వీడియోస్ చేయలేనప్పుడు ఇలా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో మెన్షన్ చేస్తూ ఉంటాను కాబట్టి జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. చూడండి ఇక్కడ బిట్‌కాయిన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఫాల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు బిట్‌కాయిన్ ఏంటి? ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేసి పంప్ అవుతుందా? ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసి ఫాల్ అవుతుందా? అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిట్‌కాయిన్ అనేది టాప్‌లో ఉంది. ఆల్ట్స్ బాటమ్‌లో ఉన్నాయి. ఓకే. సో బిట్‌కాయిన్ డ్రాప్ అవ్వడానికి చూస్తుంది. ఆల్ట్స్ పంప్ అవ్వడానికి చూస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ కన్‌ఫ్యూజింగ్. ఈ టైంలో మనం ఎంటర్ అవ్వాలా? ఎంటర్ అవ్వకూడదా? సో ఏ సినారియోస్ చెక్ చేసుకోవాలి? ఓకే. ఇవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తూ ఉంటాను. బిట్‌కాయిన్ సపోర్ట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్‌గా ఉంటది. యూ కెన్ సీ ఇది బ్రేక్ అయినప్పుడు కానీ, బ్రేక్ కాకముందు కానీ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఓకే. నాట్ ఓన్లీ బిట్‌కాయిన్, ఇంకా అదర్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడం వస్తే విచ్ ఈస్ ఇన్ స్పాట్, డెఫినెట్లీ దిస్ కంటెంట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ సిగ్నల్స్, దెర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. యూ కెన్ సీ ప్రతి మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్కి నేను ఇక్కడ ప్రీవియస్ మంత్ ఏదైతే ప్రీమియం ఛానల్లో మనం తీసుకున్న ట్రేడ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. యూ కెన్ గో త్రూ దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ ప్రీమియం సిగ్నల్స్ కాంటాక్ట్ మీ. ఓకే. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. బిట్‌కాయిన్ చూడండి, యాక్చువల్గా ఏదైనా సరే ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిన తర్వాత ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేయాలి. ట్రెండ్ లైన్ వరకు కూడా రాలేదు అండ్ యూ కెన్ సీ, సో ద మేజర్ రెసిస్టెన్స్ ఈజ్ హియర్ 107,200 అనుకోండి. ఇక్కడ వరకు కూడా ఉంది. ఇక్కడ వరకు వచ్చి మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఎస్టర్డే. ఇట్ ఈస్ అ బేరిష్ క్యాండిల్ అండ్ ప్రీవియస్ డే ఇట్ ఈస్ అ బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ చూడండి. సో బిట్‌కాయిన్ ఫాల్ అవుతూ ఉంది అండ్ యూ కెన్ సీ ద బాటమ్ విక్స్, అంటే ఇక్కడ వరకు ఫాల్ అయింది. ఈ ఈ క్యాండిల్ ఏదైతే ఉంది, రెడ్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ని బ్రేక్ చేసి కింద వరకు ఫాల్ అయింది, కానీ తిరిగి మళ్ళీ పైకి తీసుకెళ్లారు. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ మళ్ళీ తిరిగి సపోర్ట్ వరకు ఫాల్ అయింది, తిరిగి మళ్ళీ పైకి తీసుకెళ్లారు. ఇక్కడ నుండి సపోర్ట్ వరకు ఫాల్ అయింది, తిరిగి మళ్ళీ పైకి తీసుకెళ్లారు. అండ్ ఎస్టర్డే ఫాల్ అయింది, బట్ హ్యూజ్ ఫాల్ అయితే కాలేదు. బట్ దెర్ ఈజ్ అ బేరిష్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఇది టాప్ అనుకుంటే, ఓకే, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ చేసింది. ఓకే. ఓకే. యూ కెన్ సీ ఇది ఒక డౌన్ ట్రెండ్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో దిస్ ఈజ్ క్లియర్లీ ఒక డౌన్ ట్రెండ్. సో ఈ డౌన్ ట్రెండ్ని బ్రేక్ చేయాలి అని అంటే ఒక్కటే ఒక సినారియో, ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఇక్కడ చూడండి 110,700 అనుకోండి. ఓకే. ప్రీవియస్ టాప్ ఇది. సో లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ చేసింది. ఈ లోని బ్రేక్ చేయాలి యాజ్ ఆఫ్ నౌ. దీస్ ఆర్ ద కీ లెవెల్స్ రైట్ నౌ. 103, 100 అనుకోండి. లెట్ మీ మార్క్ దిస్ లైన్. ఓకే. ఈ టాప్ని ఇలా మార్క్ చేసుకోండి. కొంచెం దీన్ని కరెక్ట్ చేసుకుంటే, సో టాప్ అండ్ బాటమ్ మార్క్ చేసుకుంటే 103 అండ్ 110,700. దీస్ ఆర్ ద కీ లెవెల్స్ రైట్ నౌ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. సో ఈ టాప్ని బ్రేక్ చేస్తే బిట్‌కాయిన్ ట్రెండ్ రివర్స్ అయినట్లు. అండ్ ఇది బ్రేక్ చేయడం అంత త్వరగా బ్రేక్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ బాటమ్ బ్రేక్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ నెక్స్ట్ సపోర్ట్ కూడా మీకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేశాను. 98,000 నుండి యూ కెన్ సీ 97,000 అనుకోవచ్చు. అండ్ 94,000 నుండి 93,000 అనుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బెస్ట్ సపోర్ట్స్. ఇది వర్స్ట్ అవుతుంది. దీనిపైన కూడా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. 85 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది. సో ఇదంతా సపోర్ట్ జోన్ యాజ్ ఆఫ్ నౌ. వీక్లీ టైం ఫ్రేమ్కి రండి. సో యూ కెన్ సీ ఇక్కడ 86,000 నుండి ఇక్కడ వరకు దిస్ ఈస్ కంప్లీట్లీ సపోర్ట్ జోన్. బట్ ఇక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సో మనం ఇక్కడ వరకు ఫాలో అవుతుంది అని వెయిట్ చేయడం కాదు, ఎక్కడ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ దొరికింది. సో ఒక మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ దిస్ టూ విల్ బి ద బెస్ట్ ఎంట్రీ పాయింట్స్. ఓకే. ఒకవేళ ఇది బాటమ్ బ్రేక్ అయితే ఒక విక్ ఫామ్ అయినా చాలు. ఓకే. ట్రెండ్ రివర్స్ అవ్వాలి అని అంటే విక్ ఫామ్ అయినా చాలు. ఓకే. విక్ ఫామ్ అవుతుంది అని అంటే
దెన్ యూ కెన్ హ్యావ్ ఈ రెండిటి దగ్గర మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఆల్ ఇన్ ఎప్పుడు చేయొద్దు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్‌లో మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఒక 10-20% ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఒక 10-20%, ఇక్కడ ఒక 10-20% ఇన్వెస్ట్ చేయండి. ఐయామ్ సజెస్టింగ్ ఇన్ స్పాట్ ఓన్లీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్‌గా ఫ్యూచర్స్ ట్రేడ్స్ కావాలి అనంటే ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వండి తప్ప నేను ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చేయను. ఓకే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ లెర్న్ టు మేక్ మనీ. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ అయితే నాకైతే ఫాలో అవ్వే సినారియోనే కనిపిస్తూ ఉంది. ఒకవేళ మన సినారియో బ్రేక్ అవ్వాలి అనంటే ఈ టాప్ బ్రేక్ అవ్వాలి. అప్పటి వరకు బిట్‌కాయిన్‌లో ఫాలే కనిపిస్తూ ఉంది. ఫాల్ కనిపిస్తూ ఉంది అని చెప్పి షార్ట్ ఎంటర్ అవ్వడం అనేది డెఫినెట్‌లీ దట్ ఈస్ వెరీ ఫూలిష్ థింగ్. ఎందుకు అనంటే మనీని గ్రాబ్ చేయడానికి, మనీని స్టీల్ చేయడానికి వేల్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు రీటైలర్స్ మనీని. సో ఇలా అందుకే చూడండి ఇక్కడ బ్రేక్ కనిపించింది. ఇక్కడ ఫాల్ కనిపించింది. ఓకే. పీపుల్ మేబీ ఎంటర్ అయ్యి ఉంటారు. వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ స్టాప్ లాస్‌లు హంట్ చేసింది. డెఫినెట్‌గా ఇదే జరుగుతుంది. బీ కేర్‌ఫుల్ అబౌట్ దిస్ అండ్ బీ పేషెన్స్. ఇక్కడ ఎంట్రీస్ దగ్గర ఈ సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. వెన్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ బ్రేక్స్ 103. ఓకే. కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ప్రీవియస్‌లీ ఎప్పుడో డ్రా చేసుకున్న చార్ట్స్ ఇవి. మంత్లీ సపోర్ట్స్ గానీ, రెసిస్టెన్స్ గానీ. లెట్ మీ రీడ్రా దిస్. ఓకే. పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇథీరియం మంచి గేమ్ ప్లే చేసింది. ఇక్కడ 1400 కూడా బ్రేక్ చేసి దాని తర్వాత హ్యూజ్ పంప్ అయింది. ఇది కూడా అంతగా రీటెస్ట్ కాలేదు. దిస్ ఈస్ వెరీ గుడ్ సపోర్ట్. 2200 దగ్గర నుండి 2000 వరకు సపోర్ట్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ హోల్డ్ చేస్తూ ఉంది. ఓకే. సో ఈ సపోర్ట్ దగ్గరకు ఎప్పుడో రావాలి. అది నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసిన అండ్ లిమిట్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకుని ఉంచిన, వాటిని క్యాన్సిల్ చేసిన. నౌ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. మీరు ఈ సపోర్ట్ దగ్గరకు వస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ బై ఇథీరియం. 2200 దగ్గర నుంచి 2000 రేంజ్ వరకు. ఓకేనా. ఓకే. సో టాప్‌లో ఉన్న ఆల్ట్ కాయిన్స్ చూద్దాము. ఒక 2-3 ఆల్ట్ కాయిన్స్ వీటి బిహేవియర్ చూడండి. లెట్ మీ షో యూ. ఇదొక ఏడీఏ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఇది బాటమ్ అనుకుంటే ఈ బాటమ్‌ని హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేయలేదు. కానీ ఈ లోని బ్రేక్ చేసేసింది. అంటే ఓకే. నెక్స్ట్ ఒక హై ఫార్మ్ చేసి తిరిగి మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈజ్ ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో ఇక్కడ చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. ఓకే. కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కన్ఫ్యూజింగ్. ఇక్కడే రీటైలర్స్ అందరూ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది బాటమ్ అనుకుందాం. హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఈ లోని బ్రేక్ చేయలేదు ఇంకా. ఈ లోని ఇంకా బ్రేక్ చేయలేదు. దీన్ని రిమూవ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లో ఇదనమాట. వీక్లీలో లో ఇది. ఓకే. డైలీలో మనకు ట్రెండ్ రివర్స్ అయింది. వీక్లీలో ఇంకా ట్రెండ్ రివర్స్ కాలేదు. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాట్ ఓన్లీ ఇన్ ఏడీఏ. లెట్స్ టేక్ అనదర్ కాయిన్. ఓకే. చైన్ లింక్ చూడండి. చైన్ లింక్ కూడా మీకు వీక్లీలో ఏదైతే బాటమ్ ఉందో, లోయర్ లోస్ ఉందో ఈ లోని బ్రేక్ చేయలేదు. బట్ కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్ మీకు ట్రెండ్ రివర్స్ అయిపోయింది. చూడండి ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఇట్లా ట్రెండ్ రివర్స్ అయిపోయింది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ట్రెండ్ రివర్స్ అయింది. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా ట్రెండ్ రివర్స్ కాలేదు. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఏ కాయిన్‌లో అయినా సరే మీరు ఫాల్ అనేది చూడాలి అనంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ కావాలి. ఓకే. సో ఇదివరకు 4 అవర్ అండ్ డైలీ చెక్ చేసేవాళ్ళం. బట్ 4 అవర్ కంప్లీట్‌గా మ్యానిపులేషన్ నడుస్తూ ఉంది. 100% నేను అందుకే 4 అవర్‌ని అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను. డైలీ అండ్ వీక్లీనే చెక్ చేయమని చెప్తున్నాను. సో వీక్లీలో కొన్ని కాయిన్స్‌కి ఓకే. మిడ్ క్యాప్ అండ్ లో క్యాప్ కాయిన్స్‌కి అయితే వీక్లీలో కూడా ట్రెండ్ బ్రేక్ అయిపోయింది. ఓకే. సో బట్ టాప్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇంకా ట్రెండ్ బ్రేక్ కాలేదు. రిపిల్‌లో అయినా సరే, టాప్‌లో ఉన్న టాప్ 10 కాయిన్స్‌లో, సొలానాలో గానీ ఫ్యూ కాయిన్స్ నేను చెక్ చేశాను. సో వీక్లీలో ఇంకా బ్రేక్ కాలేదు కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. బిట్‌కాయిన్ అయితే ఫాలో అవ్వడానికి రెడీగా ఉంది. ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంకా ఈ సపోర్ట్ ఇంకా బ్రేక్ అవ్వలేదని నేను చూస్తూ ఉన్నాను. ఓకే. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డెఫినెట్‌లీ రీటైలర్స్ మనీని స్టీల్ చేసే థింగ్ ఇది. ఎయిదర్ వీ కెన్ సీ అ బిగ్ పంప్ ఆర్ వీ కెన్ సీ అ బిగ్ క్రాష్. దేనికైనా రెడీగా ఉండాలి. బీ కేర్‌ఫుల్. దిస్ హోల్ మంత్ అని చెప్తాను. ఓకే. 1 వీక్, 1 డేస్ అని కాదు. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్ కాబట్టి ఈ హోల్ మంత్ జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ గేమ్. సో కమింగ్ టు యూఎస్డిటీ డామినెన్స్ చూడండి. కంప్లీట్‌గా ఒక డౌన్ ట్రెండ్‌లో ఉంది. బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పంప్ అయింది. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ క్యాండిల్. దిస్ ఈజ్ డాజీ క్యాండిల్ అండ్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అప్
టు ఇక్కడ వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ వరకు ఇక్కడ వరకు వచ్చింది అనంటే డెఫినెట్‌గా మనకు ఒక ఫాల్ ఉంటది. బిట్‌కాయిన్‌లో గాని, ఆల్ట్ కాయిన్స్‌లో గాని. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ డ్రాప్ అవుతూ ఉంది. యూఎస్‌డిటీ డామినెన్స్ డ్రాప్ అయితే మార్కెట్ పంప్ అవుతూ ఉంది. ఓకే. సో, దీన్ని చెక్ చేయండి. ఈ లో బ్రేక్ చేసింది అనంటే దేర్ విల్ బి ఎ హ్యూజ్ పంప్. ఈ హై బ్రేక్ చేసింది అనంటే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఒక ఫాల్ వచ్చి సపోర్ట్ తీసుకొని పంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్ట్ కాయిన్ గాని, బిట్ కాయిన్ గాని. మీకు ఆ సపోర్ట్ జోన్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఓకే. ఇంకేదైనా కాయిన్ గురించి మీకు క్లియర్‌గా డీటెయిల్స్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ని కవర్ చేయాలి అనంటే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితది. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫర్ చార్ట్ అనాలిసిస్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.